వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి పాలసీని పీపీపీ అన్నీ కూడా ప్రైవేట్ చేతిలో ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటిది ఆయన దృఢ సంకల్పం. సో దానికోసం ఆయన దేన్ని కూడా లెక్క చేయరు. ఇన్ని ఉద్యమాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన నేను చేశాను, నేను ఆపాను అంటున్నారు, కానీ చాప కింద నీరులో జరిగేవన్నీ జరిగిపోతున్నాయి. కేంద్రాన్ని ఈయన గట్టిగా అడిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే అది ఆపడానికి ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పుడు స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి, ఇప్పుడు కూడా ఆయన స్టీల్ మంత్రి కుమారస్వామి గౌడ్, ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయటం వల్లే ఆపాము అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఆపేశానని చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, కానీ దానికి ఏమాత్రం ఏ ప్రూఫ్ ఉండదు. ఇక బస్ స్టాండ్లు, ఇక ఆర్టీసీ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ బస్సుల పేరు చెప్పి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటి విధానానికి పూర్తిగా ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకం అనేటువంటిది మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాము. ఆర్టీసీ యొక్క విలువైన ఆస్తులను కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని, లులు మాల్కి అత్యంత విలువైనటువంటి ఆర్టీసీ భూమిని ఇస్తే దాని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావటం, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా దాని పెద్ద ఇష్యూ చేయడంతో మళ్ళీ వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో మళ్ళీ ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనలు జోరుగా సాగుతున్నాయి. దాని మీద ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటనని చేస్తున్నాయి. వాళ్ళు త్వరలో ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని అంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను దోచిపెట్టడానికి వీలు లేదు అని ఏపీపీటీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేట్ పరం చేయాలి అన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేసింది. విజయవాడ రెవెన్యూ భవన్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మూడో దశ ఆందోళన చేపట్టాలి అని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో తమ 4వ దశ ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 3 గ్రీవెన్స్లో కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాలు అందజేయటం అనేటువంటిది, అలాగే ఆగస్టు 7 నుంచి 7, 8 తేదీల్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు, అసోసియేషన్స్, రిటైర్డ్ అవుట్సోర్సింగ్ సంఘాలకు, రాష్ట్ర స్థాయి కేంద్ర కార్మిక సంఘాలకు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు, ఉపాధ్యాయ సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. అలాగే ఆగస్టు 17 నుంచి 18 దాకా అన్ని డిపో యూనిట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపడతారని కూడా వాళ్ళు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆగస్టు 28 అన్ని జిల్లాల్లో ఉన్న జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయాల వద్ద భారీగా ఉద్యోగులను సమీకరించి నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాలు ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 3 విజయవాడలో సమావేశమై 4వ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. ఇలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, పివి రమణారెడ్డి, జీవి నర్సయ్య, సిహెచ్ సుందరయ్య, ఎస్వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు, కె సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మూసేసిన 4 డిపోలను తెరుస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. చర్చల్లో ఇచ్చిన హామీలను మినిట్స్ రూపంలో ఇచ్చిన అనంతరం జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు 3వ విడత దశ ఆందోళన యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అదే పిలిచి వాళ్ళని మభ్యపెట్టడం, ఇప్పుడు ఉద్యోగుల జేఏసీ అమరావతి వాళ్ళని కూడా మభ్యపెట్టారు. తాత్కాలికంగా ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జేఏసీ కొంచెం మళ్ళీ ఉద్యమాల్ని ఆపింది. కానీ కాకర్ల వెంకటరామిరెడ్డి మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఆయన ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన హామీలు తొంగలో దొక్కినట్టుగా మనం క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన చూడాలి. మరి ఈ ఆర్టీసీ కార్మికులది కూడా సమ్మె ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.